హాయ్ ఫ్రెండ్స్, నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఇంచుమించు రోజా సినిమాలా ఉంటుంది. రోజా అంటే మధుబాల, అరవింద్ స్వామి నటించిన మణిరత్నం సినిమా. తండేల్ రాజు పాకిస్తాన్ జలసంద్రంలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతే అతని ప్రియురాలు సత్య అతని కోసం ఏం చేసింది, పాకిస్తాన్ నుంచి తండేల్ రాజు ఎలా తిరిగి వచ్చాడు అన్నదే కథ. కథగా పెద్ద గొప్ప కథ ఏం కాదు. కథగా చూసుకుంటే ఇంతే సినిమా. నాగ చైతన్య తన ముందు చిత్రాల మీద కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. సాయి పల్లవి ఎప్పట్లాగే ప్రతి సినిమాలో ఎలా యాక్ట్ చేసిందో అలాగే యాక్ట్ చేసింది. పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. ఆమె కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి ఎక్స్ప్రెషన్ వరకు, డ్యాన్స్ మూమెంట్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా రొటీన్గా అనిపించాయి. ఈ సినిమా కథ శ్రీకాకుళం యాసలో సాగడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ శ్రీకాకుళం యాసను కూడా పూర్తిగా డెప్త్గా వెళ్లకుండా ఏదో పేరుకు పెట్టామన్నట్టు ఉంటుంది. డిక్షన్లో చాలా పూర్ అయిన నాగ చైతన్య ఈ సినిమాలో కూడా పూర్ అనే నిరూపించుకున్నాడు. అతనికి చాలా చోట్ల మాట సరిగ్గా తిరగలేదు. ముఖ్యంగా శ్రీకాకుళం యాస పలకడంలో అతను ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. మాటలో స్పీడ్ లేదు. ఇక సాయి పల్లవి కూడా పరిస్థితి అంతే. వాళ్ళిద్దరే డబ్బింగ్ చెప్పుకోవడం కొంతలో కొంత బాగుంది అనిపించినా అక్కడక్కడ కుదరలేదని కూడా అనిపించింది. తమిళ్ కమెడియన్ కరుణాకరణ్ ఓకే అనిపిస్తాడు. ఇక పాకిస్తాన్ జైలర్ పాత్ర పోషించిన కన్నడ నటుడు ఆ పాత్రకు అస్సలు సూట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ కలిగిస్తాడు. ఇతను చాలా సినిమాల్లో, హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది ఈ సినిమాలో. ఆర్టికల్ 370లు ఇవన్నీ కొంచెం బోర్ తెప్పించేలాగా చందు మొండేటి సినిమాని తీశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 1 గంట కూడా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. టెక్నికల్గా ఈ సినిమాలో ఫోటోగ్రఫీ హైలైట్. శ్యామ్ దత్ అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చారు. కలర్ కరెక్షన్ కూడా బాగుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఎప్పటిలాగే ఈ మధ్య వస్తున్న పాటలాగే అంత గొప్పగా లేవు. బుజ్జితల్లి అనే పాట అందరికీ అద్భుతమైన నచ్చిన పాటలాగా ఫోర్సిబుల్గా పబ్లిసిటీ చేశారు, కానీ ఆ పాట రొటీన్గా అనిపిస్తుంది. అతని పాత పాటల్లో వచ్చే డప్పులే అవే గోల. ప్రతి సినిమాలో దేవి శ్రీప్రసాద్ రొటీన్ మ్యూజిక్ ఇస్తూ మెల్లిమెల్లిగా పడిపోతున్నాడు. ఈ సినిమాలో కూడా పాటలు అలాగే ఉన్నాయి. అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. ఇక రీ రికార్డింగ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుయ్యమని సౌండ్లు తప్ప పాటల్లో ఉన్న అవే ట్యూన్లని అటు ఇటు సాగదీసి కొట్టాడు తప్ప పెద్దగా ఏమీ లేదు. ఎడిటింగ్ బాబోయ్, చాలా వరకు అనవసర సన్నివేశాలు, సాగదీత సన్నివేశాలు ఉంటాయి. ఇక పాకిస్తాన్ జైల్లో జరిగిన సీన్లు అయితే టూ మచ్ ఓవర్ అనిపిస్తాయి. కింగ్ నాగార్జున అభిమానులు అయితే ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కొంచెం వెరైటీగా నటించిన నాగ చైతన్యని, నటనలో ఇంప్రూవ్ అయిన నాగ చైతన్యని, రొటీన్గా అనిపించే సాయి పల్లవిని, పాత ట్యూన్లనే అటు ఇటు మార్చుకొట్టిన దేవిశ్రీ ప్రసాద్ని ఈ సినిమాలో ఖచ్చితంగా మీరు చూస్తారు. ఒక ప్యూర్ లవ్ స్టోరీగా తీయకుండా దానికి దేశభక్తిని అనవసరంగా యాడ్ చేసి ప్యాన్ ఇండియా సినిమా చేద్దామని ట్రై చేశారు, కానీ ఈ సినిమాకి ప్యాన్ ఇండియా లెవెల్ బిల్డప్ అయితే రాలేదు. అమరన్ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ ప్రత్యేకంగా స్పెషల్గా డిజైన్ చేయడం వల్ల, ఆమె ముందు చిత్రాల్లో లేనటువంటి స్పెషల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడం వల్ల ఆ పాత్ర వెరైటీగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మనం చూసిన లవ్ స్టోరీ, ఫిదా అన్ని సినిమాల టైప్లోనే అనిపిస్తూ ఆ పాత్ర రొటీన్గా అనిపించడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. అయినా సరే ఖాళీగా ఉండి ఈ వీకెండ్ పట్టుదల లాంటి సినిమాలు చూడడానికి ఇబ్బంది అనిపిస్తే ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?